భక్తులు అందరికీ ఇది మానసిక మరియు శారీరక ధైర్యాన్ని ఇస్తుంది. దీన్ని పఠించడం లేదా వినడం వలన సర్వవ్యాధి నివారణ, శత్రుజయం, భయం నుండి విముక్తి, కీర్తి మరియు సుఖం, సర్వ సమస్యల నుండి విముక్తిని పొందుతారు. శ్రీ హనుమత్ కవచం పూర్తి అర్థాలతో. అస్య శ్రీ హనుమత్ కవచ స్తోత్ర మహామంత్రస్య వశిష్ఠ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. అంటే దీని అర్థం, అపారమైన సముద్రపు నీటిని ఒక ఆటలాగా దాటి సీతమ్మ పొందుతున్న శోకము అనే అగ్నిని గ్రహించి ఆ అగ్నితోనే లంకను దహించిన ఆ ఆంజనేయునికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు అంతటి వేగము, గాలి అంతటి వేగము కలవాడు, తన ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానర సైన్యానికి ముఖ్యాధికారి, శ్రీరామచంద్రుని దూత అయిన ఆ వాయుపుత్రునికి తలవంచి నమస్కరిస్తున్నాను. ఉద్యదాదిత్య సంకాసం ఉదారభుజ విక్రమం కందర్పకోటిలావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. ఉదయిస్తున్న సూర్యుని వలె వెలిగిపోయేవాడు, గొప్ప భుజబలము మరియు పరాక్రమము కలవాడు, కోట్ల కొద్దీ మన్మధుల అందము కలవాడు, సమస్త విద్యలలో ఆరితేరిన వానిని, శ్రీరామచంద్రుని హృదయానికి ఆనందాన్ని ఇచ్చేవాడు, భక్తులకు కల్పవృక్షం వంటివాడు, తన చేతులతో అభయాన్ని మరియు వరాలను ఇచ్చేవాడైన ఆ వాయుపుత్రుణ్ణి ధ్యానిస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివుడు పార్వతితో అంటున్నాడు, ఓ సుందరి, మనోహరమైన రామునియందు మనసు లగ్నం చేసి శ్రీరామ రామ రామ అని స్మరించడం వల్ల కలిగే పుణ్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనంతో సమానం. కేవలం రామ అనే నామమే 1000 నామాలతో తుల్యమైనది. పాదం వాయుసుదః పాతు రామదూతస్తదంగుళీః గుల్ఫౌ హరీశ్వరః పాతు జంగే చార్ణవలంఘనః. వాయుపుత్రుడు నా పాదాలను రక్షించుగాక, శ్రీరామదూత నా కాలివేళ్లను రక్షించుగాక, వానరాలకు ప్రభువైన హరీశ్వరుడు నా చీలమండలను రక్షించుగాక, సముద్రాన్ని లంఘించినవాడు నా జంగలను రక్షించుగాక. జానని మారుతి పాతు ఊరు పాత్వసురాంతకః గుహ్యం వజ్రతనుః పాతు జగనం తు జగద్దితః. మారుతి నా మోకాళ్లను రక్షించుగాక, రాక్షస సంహారి నా తొడలను రక్షించుగాక, వజ్రం వంటి దేహం కలవాడు నా గుహ్య అవయవాలను రక్షించుగాక, లోకానికి మేలు చేసేవాడు నా జగన భాగాన్ని రక్షించుగాక. ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రి జీవనః ఉదరం పాతు హృద్గేహి హృదయం చ మహాబలః. ఆంజనేయుడు నా నడుమును రక్షించుగాక, లక్ష్మణుని ప్రాణం కాపాడినవాడు నా నాభిని రక్షించుగాక, శ్రీరాముని హృదయంలో నివసించేవాడు నా ఉదర భాగాన్ని రక్షించుగాక, మహాబలవంతుడు నా హృదయాన్ని రక్షించుగాక. వక్షో వాలాయుధః పాతు స్తనౌ చామిత విక్రమః పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహు సుగ్రీవ మంత్రకృత్. తోకనే ఆయుధంగా కలవాడు నా వక్షస్థలాన్ని రక్షించుగాక, అపారమైన పరాక్రమం కలవాడు నా స్తన భాగాలను రక్షించుగాక, ఇంద్రియాలను జయించినవాడు నా ప్రక్కలను రక్షించుగాక, సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించినవాడు నా బాహువులను రక్షించుగాక. కరావక్ష జయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః పృష్టం భవిష్యద్ బ్రహ్మచ స్కందౌ మతిమథాంబరః. అక్షకుమారుని జయించినవాడు నా అరచేతులను రక్షించుగాక,
హనుమంతుడు నా చేతివేళ్లను రక్షించుగాక. భవిష్యత్తులో బ్రహ్మ పదవిని అధిష్ఠించేవాడు నా వీపును రక్షించుగాక. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు నా భుజాలను రక్షించుగాక. కంఠం పాతు కపిశ్రేష్టో ముఖం రావణ దర్పః వక్త్రం చ వక్తృ ప్రవణో నేత్రే దేవగణస్తుతః. వానర శ్రేష్ఠుడు నా కంఠాన్ని రక్షించుగాక. రావణుని గర్వం అణిచినవాడు నా ముఖాన్ని రక్షించుగాక. మాటకారి అయినవాడు నా నోటిని రక్షించుగాక. దేవతలందరిచే స్తుతించబడేవాడు నా కళ్ళను రక్షించుగాక. బ్రహ్మాస్త్ర సన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా కామరూపః కపోలే మే ఫాలం వజ్రనకోవతు. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించినవాడు నా కనుబొమ్మలను ఎల్లప్పుడూ రక్షించుగాక. కోరిన రూపం ధరించగలవాడు నా కపోలాలను రక్షించుగాక. వజ్రం వంటి గోళ్లు కలవాడు నా నుదురును రక్షించుగాక. శిరో మే పాతు సతతం జానకీ శోకనాశనః శ్రీరామ భక్త ప్రవరః పాతు సర్వకళేబరం. సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు నా శిరస్సుని ఎల్లప్పుడూ రక్షించుగాక. రామభక్తులలో శ్రేష్ఠుడైనవాడు నా శరీరమంతటిని రక్షించుగాక. మామహిని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయసాః వివస్వదం తే వాసీ చ సంధ్యయో పాతు సర్వదా. సర్వజ్ఞుడైన స్వామి పగటిపూట నన్ను రక్షించుగాక. గొప్ప కీర్తి కలవాడు రాత్రివేళ నన్ను రక్షించుగాక. సూర్యుని శిష్యుడైన హనుమ సంధ్యా సమయాలలో నన్ను రక్షించుగాక. బ్రహ్మాది దేవతా దత్త వరః పాతు నిరంతరం యైదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః. బ్రహ్మాది దేవతల నుండి వరాలు పొందినవాడు నన్ను నిరంతరం రక్షించుగాక. ఎవరైతే ఈ కవచాన్ని నిత్యం పఠిస్తారో లేదా వింటారో అటువంటి మనిషి దీర్ఘమాయురవాప్నోతి బలం దృష్టించ విందతి పాదాక్రాంత భవిష్యంతి పఠతస్తస్య శత్రవః స్థిరాం సుకీర్తిమారోగ్యం లభతే శాశ్వతం సుఖం. దీర్ఘాయువును పొందుతారు, బలాన్ని మరియు మంచి చూపును పొందుతారు. ఈ కవచాన్ని పఠించే వారి శత్రువులు వారికి పాదాక్రాంతులు అవుతారు. వారు స్థిరమైన కీర్తిని, ఆరోగ్యాన్ని మరియు శాశ్వత సుఖాన్ని పొందుతారు. ఇది నిగదిత వాక్య వృత్తతుభ్యం సకలమపి స్వయమాంజనేయ వృత్తం అపి నిజ జన రక్షణైక దీక్షో వసగతదీయ మహామను ప్రభావః. ఈ విధంగా నీకు ఆంజనేయుని వృత్తాంతం మరియు కవచం చెప్పబడింది. తన భక్తులను రక్షించడమే ఏకైక దీక్షగా కలిగిన ఆ స్వామి యొక్క మహామంత్ర ప్రభావం భక్తులకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తుంది. ఇది శ్రీ హనుమత్ కవచం సంపూర్ణం. ప్రతి ఒక్కరూ లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.